Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను పోయిన ఫ్రైడే మా ఊరికి వెళ్ళానని చెప్పాను కదా. పోయి మా ఇంటి దేవత అయిన ఈరనాగమ్మకు పూజ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే సాటర్డే అనమాట. సాటర్డే మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. తర్వాత వచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళిన మార్నింగ్ ఫ్రెష్ అప్ అయితే అవుతాను. తర్వాత వచ్చేసి ఫ్రెష్ అప్ అయినాకే టీ అది అయితే తాగుతాను. తర్వాత టిఫిన్కి వచ్చేసి ఉగ్రాని బజ్జీ చేసుకుందాం అనేసి అయితే మురుమురాల ప్యాకెట్ అయితే తీసింది ఇంట్లో ఉంటే మా కోడలు. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మా కోడలు ఎంత ఫాస్ట్గా ఉల్లిపాయలు కట్ చేస్తుందో, కచ్చ కట్ చేస్తూ ఉంది కత్తిపీటతో. ఎంత ఫాస్ట్గా, అది ఎంత షార్ప్గా ఉంది, చాలా షార్ప్గా ఉంది. అంత ఫాస్ట్గా నాకైతే భలే అనిపించింది, అంత తొందరగా కట్ చేస్తుంటే. తర్వాత అంత షార్ప్గా ఉందన్నట్టు. ఇది ఉగ్రాని కోసం అయితే కట్ చేసి పెట్టింది. బజ్జీ కోసం అయితే పకోడీ కోసము ఇట్లా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నం కట్ చేసి పిండి కలిపి అయితే పెట్టింది మా కోడలు. బజ్జీ ఆమె వేసింది, పకోడీ ఉగ్రాని అయితే నేను చేశాను. ఇక్కడ అన్నీ రెడీగా పెట్టుకున్నాము. తర్వాత సరేలే ఉగ్రాని అయితే చేద్దాము, తర్వాత బజ్జీ వేస్తా అని చెప్పింది. టీలు కూడా తాగాము అప్పటికే మార్నింగే. అక్కడ కూడా మార్నింగే పనులు అయిపోతాయండి. టిఫిన్లు అన్నీ మార్నింగే అయిపోతాయి. ఊర్లో కూడా లేట్గా ఏం లేవు, తొందరగా లేస్తాం కదా. తర్వాత వచ్చేసి ఇక్కడైతే ప్లెయిన్గానే చేశాను. దీనిలో అయితే కొందరైతే టమాటో వేసుకుంటారు, పల్లీలు వేస్తారు, తర్వాత పుట్నాల పొడి కలుపుతారు, ఇవన్నీ వేసుకోవచ్చు. కాకపోతే నాకైతే ప్లెయిన్గానే ఇష్టము. ఉగ్రాని వచ్చేసి టమాటో పల్లీలు అవన్నీ వేస్తే ఇష్టం ఉండదు. పుట్నాల పొడి అవన్నీ నాకు ఈ విధంగా చేస్తేనే ఇష్టము. అందుకనేసి నేనే చేశాను సింపుల్గా ఈ విధంగా. ఎందుకంటే సైడ్కు పకోడీ ఉంటుంది కాబట్టి పెట్టుకొని తినొచ్చు. ఉగ్రాని పకోడీ, ఉగ్రాని బజ్జీ, ఉగ్రాని మిర్చి ఇవన్నీ కాంబినేషన్ అండి. తర్వాత కర్ణాటకలో భలే ఫేమస్ ఇట్లా బజ్జీ, ఉగ్రాని. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఉగ్రాని చేసే వరకు అయితే చెమటలు ఇట్లా వేడైతే భలే ఉంది. అక్కడ కిచెన్లో అయితే అస్సలు గాలి ఆడదు, ఎక్కడి నుంచి గాలి రాదు. తర్వాత ఇక చెమటలు అయితే ఇట్లా భలే వస్తున్నవి, ఇట్లా అయిపోతుంది వేడికి, చాలా వేడి ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉగ్రాని చేసేసాను నేను. తర్వాత మా కోడలైతే పకోడీ వేస్తుంది, బాగా వేస్తుంది ఉల్లిపాయ పకోడీ. ఉల్లిపాయలు కట్ చేసి ఎంత ఫాస్ట్గా కట్ చేసిందో చూశారు కదా. తర్వాత ఇక్కడ పకోడీ కూడా అంతే తొందరగా అయిపోతుంది. ఎవ్వరు లేరు, నేను మా కోడలు మా వారు ముగ్గురమే ఉన్నాము. బాబాయ్ అయితే ఊరికెళ్ళిండు, మేము ముగ్గురమే ఉన్నాం. మా ముగ్గురికే కాబట్టి కొంచెమే చేసుకుంటున్నాము. తర్వాత వచ్చేసి ఇక ఇది అయిపోయిన తర్వాత నేనైతే వేడిగా పకోడీ అయితే తినేసాను. అట్లా చేయంగానే ఇట్లా తినేసాను, భలే టేస్ట్గా ఉన్నవి. తర్వాత వచ్చేసి టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ కాసేపు అంటే పడుకోవడమే. తొందరగా పనులు అయిపోతే ఏం పనులు ఉంటావు ఊర్లో, అసలు ఏమీ పనులు ఉండవు. పండుకోవడమే, తినడం, పండుకోవడము అదే సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మా బుజ్జి పకోడీ వేస్తూ ఉంటే మా రంజిత నేనైతే తినేస్తున్న వేడిగా. చాలా టేస్ట్గా ఉంది, బాగా వేస్తుంది ఎప్పుడైనా సరే. నేను వెళ్ళినంటే పకోడీ వేస్తుంది కంపల్సరీ, నాకు ఇష్టము అనేసి. ఆమె వేసే పకోడీ కూడా నాకు ఇష్టము. తర్వాత వచ్చేసి ఇక నేను వేడిది తినేసాను 2, 3 చాలా బాగున్నాయి. తర్వాత రియల్గా చెప్తున్నా, చాలా టేస్ట్గా వేస్తుంది పకోడీ అయితే. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉగ్రాని బజ్జీ. తర్వాత అమ్మాయి అయితే ఊరికెళ్ళి పాపడాలు అవి ఏవేవో తీసుకొచ్చిందంట. వాళ్ళ అత్త ఏమేమో వాళ్ళు అన్ని రకరకాలుగా పాపడాలు చేస్తారు. ఇదిగోండి రవ్వ పాపడాలు అయితే ఇలా చిన్నగా రవ్వ పాపడాలు పెట్టారంట. అన్ని తీసుకొచ్చింది కొన్ని. అదే చూపుతా ఉంది అత్తమ్మ, ఇవన్నీ ఊరికెళ్ళి తీసుకొచ్చిన అనేసి. ఇంకా ఈడైతే బాబాయ్ ఒక్కడే ఉంటాడు కాబట్టి ఇంకా అమ్మాయి వచ్చినప్పుడే ఇలా తీసుకొచ్చి వేపుతూ ఉంటుంది. తర్వాత ఇవేమో దొడ్డటుకులు, టమాటో రసం అంట, ఉప్పు కారం అవన్నీ వేసి చేసాము అత్తమ్మ అని చెప్తుంది. అయిపోయినవి లేవు. తర్వాత వచ్చి అవి కూడా టేస్ట్ బాగున్నాయి, రవ్వ పాపడాలు బాగున్నాయి. తర్వాత ఉల్లిపాయలు వేసి చిన్నగా ఇట్లా, నాకు కొంచెం జలుబు కావడం వల్ల కొంచెం వాయిస్ చేయడానికి కొద్దిగా ఇదిగా ఉంది. తర్వాత వచ్చేసి అవి అయిపోయినవి అని చెప్తా ఉంది. బాగున్నాయి కూడా టేస్ట్ వచ్చేసి. అవి కొన్ని ఏంపింది, టేస్ట్ చేయత్తమ్మా అనేసి.
ఇక్కడ ఇవంట ఉల్లిపాయలు కట్ చేసి పిండిలో వేసి బాగా మ్యాష్ చేసి ఇలా వడియాల్లాగా చిన్నగా ఇట్లా రోజ్ పూల్లాగా వడియాలైతే పెట్టారు. అవి కూడా బాగున్నాయి. ఉల్లిపాయ వడియాలు కూడా బాగున్నాయి. పిండిలో మనం బియ్యం పిండిలో ఉల్లిపాయలు బాగా పచ్చి ఉల్లిపాయలు సన్నం కోసి బాగా మ్యాష్ చేసి ఇలా వడియాల్లాగా పెట్టారంట చేతులతో ఇట్లా ముద్దలు ముద్దలుగా చిన్నగా. అవి కూడా బాగున్నవి. మినపొడియాలు పెడతారు కదా ఆ విధంగా పెట్టారు ఇవి. ఉల్లిపాయ వడియాలు చాలా బాగున్నాయి. ఇవి కూడా టేస్ట్ వచ్చి అవి కొన్ని అవి కొన్ని అన్నీ 3 రకాలు 4 రకాలు అయితే ఏంపాము. బజ్జీ తర్వాత ఆ 3 రకాల పాపడాలైతే ఏంపాము. ఏంపి టేస్ట్ చేసాము. తర్వాత ఇక అవి కూడా టేస్ట్ చేస్తూ ఉన్నాను నేను. బాగా టేస్ట్ ఉన్నాయి. టేస్ట్ అయితే బాగున్నాయి. పాపడాలు, వడియాలు, ఉల్లిపాయ వడియాలు తర్వాత అన్నీ బాగున్నాయి. తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడు టిఫిన్ అయిపోతే ఏం పని లేదు. టిఫిన్ అయిన తర్వాత కొంచెం టీయో ఏదో తాగుతాము. మళ్ళీ టీ తాగిన తర్వాత ఇవి అవే అటుకులతో చేసినవి, టమాటో అటుకులతో చేసినవి ఇవి. అవి కూడా బాగున్నాయి. టేస్ట్ వచ్చేసి రకరకాలుగా చేస్తుందంట వాళ్ళ అత్తమ్మ. అందుకనేసి ఇవన్నీ ఏంపింది. ఇదిగోండి పకోడీ, ఉగ్రానైతే తినేసాము టిఫిను. టిఫిన్ తర్వాత టీ అయితే కంపల్సరీ. తర్వాత ఆఫ్టర్నూన్కి వచ్చి ఏం చేద్దాం అత్తమ్మ అంటే టమాటో చట్నీ పచ్చిపులుసు చేసుకుందాము అని చెప్తే చేసుకున్నాము. పాపడాలు కూడా కొన్ని ఉన్నాయి కదా దాంతో లంచ్ కానిచ్చేసాము ఆఫ్టర్నూన్. తర్వాత వచ్చేసి మా కోడలైతే ఊరికెళ్ళిపోయింది సాయంత్రము. నేను ఉంటలే బుజ్జి, నేను మామ ఎల్లు అంటే వెళ్ళింది. మేము కూడా వెళ్తాము మార్నింగ్. ఆమె సాటర్డే నైట్కి వెళ్ళింది. మేము సండే మార్నింగ్ మేము వస్తాంలే, ఇంకేం పని ఉంది, చపాతీ ఒకటే కదా చేసుకొని తింటాంలే ఎల్లు అంటే వెళ్ళింది. ఎవ్వరు లేరు, నేను మా వారే ఉన్నాం. ఇదిగోండి వెనకటికి ఇలా గడియలు ఇలా ఉండేది డోర్లకి. ఎంత లావుగా ఉందంటే అంత లావుగా ఉంది. ఈ విధంగా అయితే డోర్లు మూసేసి ఇది లాక్ ఇట్లా లాక్ వేసేవాళ్ళు అన్నట్టు. అంత ఆ డోర్లు కూడా చాలా లావుగా ఉంటాయి, పెద్ద డోర్లు. అప్పుడు వెనకటికి మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఈ విధంగానే ఉండేది అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు. తర్వాత ఇదిగోండి ఎంత లావు అంటే చాలా లావు ఉంటుంది. అక్కడొక రంధ్రం ఇక్కడొక రంధ్రం ఉండి ఆ విధంగా అయితే అది మొత్తం ఇట్లా అసలు ఎంత దొబ్బినా రాదు అన్నట్టు అంత లావుగా ఉంటుంది. చూడండి వెనకటివి కదా ఇవి, చాలా స్ట్రాంగ్గా ఉన్నవి. ఈ విధంగా ఇది ఎంతమందికి తెలుసు అనేది కామెంట్లో పెట్టండి, ఎవరికన్నా తెలిస్తే. అదిగోండి చాలా లావు ఉన్నాయి. నా 2 చేతులతో పట్టుకుంటే కూడా అంత లావు ఉంది అది. తర్వాత నెక్స్ట్ సండే మార్నింగ్ అనమాట. ఇంకా నైట్కు ఇంకా పడుకునేసి సండే మార్నింగ్ లేచి మళ్ళీ మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయి టీ మాత్రమే తాగాము. టిఫిన్ అదేమి చేయలేదు. బాబాయ్ వచ్చి కూడా మళ్ళీ ఫ్రెష్ అప్ అయి పెళ్ళికి వెళ్ళిండు బాబాయ్. మేము కూడా వెళ్తూ ఉన్నాము. మాకు ఒక ఫంక్షన్ ఉంది. మా కోడలు అందరు అక్కడికి వెళ్ళారు ముందు రోజు. ఇక నేను మా వారైతే వెళ్తూ ఉన్నాము. సండే రోజు ఇది మార్నింగు 18న. తర్వాత వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే పెట్టాను. నేను అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసే వరకు అయితే ఈ వీడియోలో పెట్టాను. నేను అక్కడికి ఎందుకు వెళ్ళాను, ఏమిటికి వెళ్ళాము అనేది నెక్స్ట్ రేపటి వీడియోలో చూసేయండి. తర్వాత ఇక్కడ ఎండ అయితే చాలా ఉంది. అప్పటికే మార్నింగ్ ఎంత అంటే 7:30 7:45 అయింది అంతే. మేము టిఫిన్ గిట్లా ఏం చేయలేదు. ఇంకా టీ ఒకటే తాగాము ఇంట్లో. నేను మా వారైతే బయలుదేరాము. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి అప్పుడు ఎండ బాగానే ఉంది పోయిన వీక్లో. తర్వాత వచ్చేసి కొంచెం ఈ వీక్లో వర్షాలు పడడం వల్ల కొంచెం కూల్గా ఉంది. కానీ పోయిన వీక్లో నేను ఊరికి వెళ్ళినప్పుడు అయితే చాలా ఎండలుగా ఉన్నాయి. ఇదిగోండి మళ్ళీ ఈ విధంగా అటు వెళ్తే మా ఊరికి, ఇటు వెళ్తేనేమో బాబాయ్ వాళ్ళ ఊరు వస్తుంది. మా ఊరికి బాబాయ్ వాళ్ళ ఊరికి 4 కిలోమీటర్ అని చెప్పాను కదా. తర్వాత వచ్చి మేమైతే మహబూబ్నగర్ బయలుదేరాము. తర్వాత టిఫిన్ అక్కడే చేస్తాము. ఎందుకంటే టిఫిన్ టైం కల్లా ఎంత 1 అవర్ కూడా పట్టదు. మేము ఒక 40 మినిట్స్ ఆంజనేయుని నిన్నటి వీడియోలో కూడా చూపించాను. మళ్ళీ అటు నుంచే కదా మెయిన్ రోడ్కి వెళ్ళాలి. భూత్పూర్ వచ్చేసింది. అలా వెళ్తే స్ట్రైట్గా వెళ్తే హైదరాబాద్కి వెళ్ళొచ్చు. ఈ విధంగా ఇలా టర్న్ తీసుకోవాలి మహబూబ్నగర్ వెళ్ళాలంటే. మేమైతే మహబూబ్నగర్ వెళ్ళాము. ఎందుకు వెళ్ళాము ఏంటి ఏం ఫంక్షను అనేసి రేపటి వీడియోలో చూసేయండి. వచ్చేసాము. మా నడిపాడు బిడ్డ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. మా నడిపాడు బిడ్డ వాళ్ళ ఇంట్లోనే ఫంక్షను. అపార్ట్మెంట్లో ఉంటారు వాళ్ళు, అపార్ట్మెంట్లో. తర్వాత వచ్చేసి అప్పటికి ఎవరు రాలేదు. ముందు రోజు మా కోడలు వెళ్ళింది. తర్వాత ఇంకెవరు రాలేదు. మేము వెళ్ళాము. మేము వెళ్ళేసరికి 9 కూడా అవ్వలేదు అనమాట. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ ఒక బండి మీద 40 మినిట్స్లో వెళ్ళిపోతాము.
తర్వాత ఇంగ ఎళ్ళిపోయి ఇంగ టిఫిన్ అయితే చేసాము. అక్కడ గూడా ఆ రోజు ఉగ్రానే చేపిచ్చారు. ఉప్మా అయితే ఎవరు తినరు అనేసి ఉగ్రాని కొంచెం ఇష్టంగానే తింటారు. ఉప్మా కన్నా బావుంటుంది ఉగ్రాని. ఉప్మా అయితే ఎవ్వరు తినరు. తర్వాతొచ్చేసి మేమైతే వెళ్ళాము. మా ఆడబిడ్డ గూడా వచ్చింది చూడండి. చిన్న ఆడబిడ్డొచ్చింది. ఏదో నవ్వుకుంటా ఉన్నాము. హాయ్ చెప్తుంది. నవ్వుకుంటా ఉన్నాము. ఎక్కిరిస్తా ఉన్నాము. ఇంక తర్వాత అన్నయ్య గూడా వచ్చాడు. హాయ్ చెప్తా ఉన్నారు. తర్వాత ఇక్కడ టిఫిన్ వచ్చేసి ఆడ గూడా ఉగ్రాని అని చెప్పాను గదా! ఎందుకెళ్ళాము, ఏం ఫంక్షన్ రేపటి వీడియోలో చూసేయండి.